జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మే మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టు కనుక అధిక జ్యేష్ఠ మాసం అనేది ఒకటి వస్తుంది. అధిక జ్యేష్ఠ మాసం మే 17వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. ఆ లోపు కనుక మీకు శుక్రుడు వచ్చేసి మిథున రాశిలోకి రావడం, అంటే వృషభ రాశిలోకి వస్తాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తాడు. ఈ మిథున రాశిలో శుక్రుడు రావడంతో మీకు 12వ స్థానం అవుతుంది. అంటే కలత్ర దోషం, మీకు కలత్ర దోషం కానీ శుక్రుడు నీచులో ఉండగా జరుగుతుంది కాబట్టి పెళ్లిళ్ళు లాంటి ఏది కూడా మీరు ముందుకు వెళ్ళకండి. విద్యాపరంగా, వైద్యపరంగా ఇంకేదైనా గోల్స్ ఉంటే కనుక వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్న స్థాయికి, అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అయ్యేలాగైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు. బంధుమిత్రుల సహాయం కూడా మీకు అందుతుంది. స్నేహితులుగా సేవల సహాయం కూడా మీకు అందుతుంది. విదేశానికి వెళ్ళడానికి అందరూ తలా ఒక చేయి మీదకేస్తారు. అలానే రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, అలానే శుక్రుడు 12వ స్థానానికి వచ్చిన తర్వాత మీకు కలిసి వచ్చేది ఏంటి అంటే కనుక అందరికీ శుక్రుడు 12వ స్థానానికి వస్తే లాస్ట్ నష్టపోతారు, కానీ మీకు కలిసి వస్తుంది. కర్కాటక రాశి కదా, కర్కాటక రాశి వాళ్ళు శుక్రుడు 12వ స్థానంలో ఉండి బాగా కలిసి వస్తుంది. అంటే మీ భార్య నుంచి కానీ, మీ భర్త నుంచి కానీ ఆస్తులు వస్తాయి. ఎక్కడో లేనటువంటి ఆస్తులన్నీ, వీలునామాలన్నీ బయట దొరుకుతూ ఉంటాయి. పాతగా ఎప్పుడో కొనిపెట్టినటువంటి వాటికి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఏదో ₹2 కొన్నటువంటి స్థలాలు కూడా బీభత్సం రేటు పెరుగుతుంది. రేటు ఇంకా పెరుగుతుంది, ఉంచుకోకుండా అమ్ముకుంటే మీకు రూపాయి తోడవుతూ ఉంటుంది. అలానే పిల్లలు కూడా మీకు కలిసి వస్తారు. వారు చేసిన కార్యక్రమాన్ని కూడా మీకు ముందుకు వెళ్తాయి. ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న స్థానానికి మీరు ఏదన్నా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి మే మాసం అనుకుంటే కనుక 12వ తరగతి తర్వాత మొదలుపెట్టండి. విదేశాలను ప్రయత్నించండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవులు వస్తాయి. సినీ రంగం వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఫ్యాషన్ డిజైనర్, బోటిక్, లేడీస్ ఎంపోరియం లాంటివి కూడా మీరు మొదలు పెట్టుకున్నట్టయితే కనుక అద్భుతంగా ముందుకు వెళ్ళేలా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మీకు ఖచ్చితంగా పనికిరావు మే మాసం అయితే చెప్పొచ్చు. అలానే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లాంటి రంగాల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకా మీ మీద చెడు క్రియలు చేపించేలా ఎవరి నుండి భార్యాభర్తల మధ్య తగాదా ఉండి భార్యాభర్తలు విడిపోయేలా చేసి ఉంటే కనుక అది ఖచ్చితంగా మీ వరకు తెలియదు. కాబట్టి కోర్టు మెట్లు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా సానుకూల పడేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి మీరు. ఇక మీ మీద చేసే చెడు క్రియలు అన్నీ కూడా పటాపంచలైపోవాలంటే మాత్రం సమీపంలో గురువుగారిని కలవండి. ఇక చిన్నపాటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు ఈ మాసంలో అయితే. అలానే మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలగకపోయినా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటంటే కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు తీసుకొని, అలానే బియ్యం, మనం ఇంట్లో తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని, అలానే మీకు లవంగాలు అని ఉంటాయి. ఈ లవంగాలు ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలపండి. అక్షంతల్లాగా కలగలిపి దానిలో ఆవు నెయ్యి కొంచెం వేసి కలపండి. ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని మీరు 3 భాగాలు చేయండి. చేసి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి, బ్లౌజ్ పీస్ తీసుకొని 3 ముక్కలు చేసి ఈ 3 భాగాలు దాంట్లో వేసి ముడుపు కట్టండి. ఆ ముడుపుని శుక్ర, శని, ఆది, లేదా శని, ఆది, సోమ, లేదా ఆది, సోమ, మంగళ ఇలా 3 రోజులు సాయం సంధి వేళలో ఆ ముడుపు తీసుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి పారేడు నీటిలో కానీ, పొదలగాని చెట్లో కానీ వేయండి. ఇది మీకు నరదిష్టి, నరఘోషం తగ్గించే విధంగా చేస్తుంది. అలానే మరొక పరిహారం ఏంటంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మీకు సమీప దూరంలో ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం ఉంటే, లలిత అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో మీరు కుంకుమార్చన చేయించుకొని ఈ మాసం మొత్తం కూడా నుదుటిన కుంకుమ ధరించుకోండి. మీకు ఎన్నో రకాలైనటువంటి నరదిష్టి, నరఘోషం నుంచి బయటపడతాడు. చెడు శక్తుల నుంచి కూడా బయటపడేటువంటిది అయితే కనపడుతుంది. మరొక రెమెడీ ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కాలువలు ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి అట్లే మీరు ఏదైతే ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఉన్నాయో దానితో స్నానం చేసేసి ఆ వస్త్రాలను ఉడిచేయండి. అలానే ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడైనా స్వామివారి, అమ్మవారు ఉంటే కనుక మట్టి ప్రతిమలో 2 ఒత్తులేసి కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసి దీపారాయణ చేస్తే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగైతే కనపడుతూ ఉంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.